హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియోలో రోడ్ సైడ్ అమ్మే చల్ల పునుగులని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్, నూనె కూడా ఎక్కువ పీల్చకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మరి ఈ పునుగులోనికి పల్చటి చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగుని తీసుకోండి. తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోండి బాగా. ఇక్కడ నేను వంట సోడాని వేయట్లేదండి, ఎందుకంటే నేను పుల్లటి పెరుగుని తీసుకున్నాను కాబట్టి సరిపోతుంది. మీకు కావాలనుకుంటే వంట సోడాను కూడా వేసుకోవచ్చు. పెరుగు కొంచెం పులుపు తక్కువ ఉందనుకుంటే వంట సోడాని యాడ్ చేసుకోండి. చూసారు, ఈ విధంగా నేను వేసిన పెరిగే సరిపోయిందండి. ఇంకా నీళ్లు నేను యాడ్ చేయలేదు. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒక్కసారి వాటర్ని ఎక్కువ వేయొద్దు. ఒకసారి వాటర్ని వేస్తే పిండి అనేది పలచబడిపోతుందండి. అందుకని చూసుకుంటూ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బాగా ఒక 10 మినిట్స్ పాటు కలుపుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక 10 మినిట్స్ పాటు మనం కలుపుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకి వచ్చేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు మనము ఈ పిండిని నానబెట్టుకుందాము. ఈ పిండి నానేలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ జారుడు చట్నీని. 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చిని వేసుకోండి. మీ కారానికి సరిపోయినట్టు ఎక్కువ తక్కువ తీసుకోండి. వేసుకున్న తర్వాత జారుడుగా పల్చగా ఈ చట్నీని మిక్సీ పట్టుకొని వద్దాము. మనకు వీలైనంత వరకు ఈ చట్నీని పల్చగా చేసుకోండి. అప్పుడే ఈ చట్నీకి మంచి రుచి అనేది వస్తుంది. చూపిస్తున్నాను చూడండి, చట్నీ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఎంత పల్చగా జారుడుగా ఉందో చూడండి. ఇది ఫాస్ట్గా మనకి చట్నీ ఎప్పుడైనా కావాలనుకుంటే చట్నీ చేసుకోవచ్చు. టిఫిన్లోకైనా, దోశకైనా, ఇడ్లీకైనా, దేనికైనా బాగుంటుందండి. అంత రుచిగా అంత కమ్మగా ఉంటుంది చట్నీ. ఇప్పుడు చట్నీని పోపు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ కన్నా తక్కువ జీలకర్రను వేసుకోండి. జీలకర్ర ఎక్కువగా వేయొద్దు. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత 1 ఎండుమిర్చిని తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 కరివేపాకు రెమ్మల్ని కడిగి వేసుకోండి. అంతేనండి, మనకి పోపు రెడీ అయిపోతుంది. ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోనికి కలుపుకోండి. చట్నీ కూడా మనకి రెడీ అయిపోయింది కదండి. మరి పునుగులోనికి చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూసారా, ఈ పిండి ఎంత చక్కగా మనకి నానిపోయి ఉందో. ఎప్పుడైనా సరే మనం పునుగులు వేసుకునేటప్పుడు పిండి కలుపుకున్న తర్వాత 1 గంట పాటన్నా మనము నాననివ్వాలండి. నానబెట్టుకొని తీసుకుంటే పునుగులు మంచిగా వస్తాయి. ఇప్పుడు పునుగులను వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత చిన్నగా మనము ఈ పునుగులను వేసుకుందాము. ఈ పునుగులు వేసిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టండి, లేకపోతే పునుగులు అనేది మాడిపోతాయి. మరి ఈ విధంగా ఇంట్లోనే చక్కగా మనం పునుగులను ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తినాలనిపించినప్పుడు చక్కగా ఈ చల్ల పునుగుల్ని ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పునుగులన్నీ వేసిన తర్వాత గరిటెతో తిప్పుతూ ఈ పునుగులను ఫ్రై చేసుకోండి. అన్ని పునుగులు ఈక్వల్గా మనకి ఫ్రై అవుతాయి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనము తిప్పుకుంటూ పునుగులను ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకి చూసారా అన్ని పునుగులు ఒకేలాగా మనకి ఫ్రై అయినాయి.
మరి ఈ పునుగుల్లోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలానే మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పునుగులుగా వేసేసుకుందాము. పిండిని అంతా ఈ విధంగా పునుగులాగా వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఇంక ఎప్పుడూ బయట కొనకుండా ఇంట్లోనే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తినేలాగా అంత రుచిగా అంత టేస్టీగా ఈ పునుగులు వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ మీద ప్రెస్ చేయండి.